హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శాతవాహన అండ్ కాకతీయ ఎస్యు అండ్ కేయు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఇప్పుడు కేయు యూనివర్సిటీస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎస్యుకి 13 నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్, 4th సెమిస్టర్ గురించి జువాలజీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను ఓన్లీ 4th సెమిస్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ గురించి నేను తర్వాత సపరేట్ వీడియోస్ చేస్తాను. రైట్, ఫస్ట్ మనం ప్రీవియస్ 2 వీడియోస్ చేస్తాం 4th సెమిస్టర్ సిరీస్లో భాగంగా. అందులో బాటనీ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టుల గురించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని ఈ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు వెళ్ళి చూడొచ్చు. రైట్, జువాలజీలో మనకు ప్రజెంట్ 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఛాన్స్లో పోతుంది, అంటే ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ మారిందండి. అలా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు 3 hours జరిగేదిగా, ఇప్పుడు 2 hours మాత్రమే జరుగుతుంది ఎగ్జామ్. అయితే 8 essays ఇస్తారు, అందులో 4 రాయాలి, 4 ఛాన్స్లో పోతాయి. అంటే యూనిట్కి 2 essays ఇస్తారు, 1 రాయాలి. రైట్, ఇది పేపర్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్, నేను ఇంగ్లీష్ టర్మ్స్ కూడా వాడతాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు కొంచెం చూసుకోండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ యూనిట్. కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్రిక కణాల మధ్య భేదాలను తెలుపుము. కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్రిక కణాల మధ్య భేదాలను తెలుపుము. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్? ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్? అయితే ఇక్కడ మనకు ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి, అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు జువాలజీ చదవాలనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఈ క్వశ్చన్ని మీరు చదవండి, ఈజీగా ఉంటుంది. ఒక 15 డిఫరెన్స్ ఉంటాయి, భేదాలు ఉంటాయి. ఈజీగా మీరు ఈ క్వశ్చన్ని ఒక హాఫ్ అన్ అవర్లో నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. అండ్ ఈ 3 కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. ఈ 3 నుంచి మ్యాక్సిమం 100% ఒక క్వశ్చన్ వస్తుంది. 2 క్వశ్చన్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అండ్ రెండవది, మైటోకాండ్రియా మరియు దాని విధుల గురించి రాయండి. టు ఎక్స్ప్లెయిన్ మైటోకాండ్రియా అండ్ ఇట్స్ ఫంక్షన్. ఇంగ్లీష్లో టు ఎక్స్ప్లెయిన్ మైటోకాండ్రియా అండ్ ఇట్స్ ఫంక్షన్. రైట్, థర్డ్ క్వశ్చన్. ప్లాస్మా త్వచం నిర్మాణం మరియు విధుల గురించి రాయండి. ప్లాస్మా త్వచం నిర్మాణం మరియు విధుల గురించి రాయండి. టు రైట్ డౌన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. టు రైట్ డౌన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఏం చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ నా సజెషన్, కేంద్రక పూర్వ మరి అది ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెన్సెస్ వీటిని ఫస్ట్ నేర్చుకోండి. అండ్ మైటోకాండ్రియా కూడా ఈజీగానే ఉంటుంది. ప్లాస్మా కోసం కొంచెం వెరీ లాంగ్ ఆన్సర్, చాలా కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం దీన్ని జాగ్రత్తగా చూడండి, డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. రైట్, ఇప్పటివరకు మనం ఫస్ట్ యూనిట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఆర్ఎన్ఏ నిర్మాణాన్ని వర్ణించి ఆర్ఎన్ఏ రకాల గురించి రాయండి. రైట్, డిఫైన్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్. వాట్సన్ మరియు క్రిక్ల డిఎన్ఏ నిర్మాణాన్ని వర్ణించుము. టు డిఫైన్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ వాట్సన్ అండ్ క్రిక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 క్వశ్చన్స్ నుంచి మనకు 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పేపర్ టఫ్ వచ్చి మిస్ అయితే ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్, పీసీఆర్ అని ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో, అంటే మీ మటీరియల్లో పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. టు ఎక్స్ప్లెయిన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సింపుల్ క్వశ్చన్, అంటే సింపుల్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. మీరు కొంచెం ఫోకస్ పెడితే సరిపోతుంది. దీంతో మనకు సెకండ్ యూనిట్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఫస్ట్ క్వశ్చన్. నాన్ మెండెలిన్ అనువంశికత గురించి రాయండి. నాన్ మెండెలిన్ అనువంశికత గురించి రాయండి. టు ఎక్స్ప్లెయిన్ heredity ఆఫ్ నాన్ మెండెలిన్. టు ఎక్స్ప్లెయిన్ heredity ఆఫ్ నాన్ మెండెలిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మానవునిలోని లింగ నిర్ధారణ గురించి రాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మానవులోనే లింగ నిర్ధారణ గురించి రాయండి. టు ఎక్స్ప్లెయిన్ జెండర్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. టు ఎక్స్ప్లెయిన్ జెండర్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. చూసుకోండి, జెండర్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. రైట్, అండ్ లాస్ట్ క్వశ్చన్. క్రోమోజోమ్ల ఉత్పరివర్తనాల గురించి రాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టు ఎక్స్ప్లెయిన్ మ్యూటేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. మ్యూటేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. చూసుకోండి, ఈ 3 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం నా అంచనా ప్రకారం ఈ 2 క్వశ్చన్లు
నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పేపర్ కొంచెం చేంజ్ చేస్తే ఈ క్వశ్చన్ రావచ్చు. ఇవి 2 మిస్ అయినా కాబట్టి ఈ 3 క్వశ్చన్లు చూసుకోండి. లాస్ట్ చాప్టర్ 4th చాప్టర్ డార్వినిజం ప్రకృతి వరణ సిద్ధాంతం గురించి వ్రాయండి. టు ఎక్స్ప్లెయిన్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ డార్వినిజం చాలా ఇంపార్టెంట్. టు ఎక్స్ప్లెయిన్ ఆఫ్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ డార్వినిజం చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది క్వశ్చన్ తప్పుపడ్డది, అంటే కొంచెం జాతుల ఉత్పత్తి మీరు చెక్ చేసుకోండి. జాతుల ఉత్పత్తి టు ఎక్స్ప్లెనేషన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పీసీస్ జాతుల ఉత్పత్తి ప్రొడక్షన్ ఆఫ్ స్పీసీస్. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఆర్డి విన్స్బర్గ్ ఒక్క నిమిషం. విన్స్బర్గ్ హార్డీ విన్స్బర్గ్ సూత్రం గురించి రాయండి. టు ఎక్స్ప్లెయిన్ హార్డీ విన్స్బర్గ్ ప్రిన్సిపల్. దీంతో మనకు 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జువాలజీ చదవడం స్టార్ట్ చేశాక నేను చెప్పానుగా ఫస్ట్ ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. అండ్ రైట్, ఓకే. ఫైనల్గా మీకు జువాలజీ ఎగ్జామ్ అనేది మొత్తం 4th సెమిస్టర్ మనకు ఎక్కువ ఫస్ట్ చాప్టర్ అండ్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ డయాగ్రామ్ ఓరియంటెడ్ ఉన్నాయి. కోర్స్ 3rd యూనిట్ కూడా కొంచెం ఉన్నాయి, మీరు కొంచెం చూసుకోండి. ఆ డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాస్టీస్కి వేయమని నేను చెప్పట్లేదు, బట్ మీరు అట్లీస్ట్ ఒక మోడల్లో, అంటే మీకు టైం సరిపోదు కావచ్చు, ఎందుకంటే ½ an hour ఉంటుంది ఒక క్వశ్చన్కి, మళ్ళీ 4 SCL రాయాలి కాబట్టి డయాగ్రామ్ ఒక మామూలుగా వేసిన పర్లేదు. కానీ మీరు ఆ భాగాలు గుర్తించే టైంలో మీరు అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఒక 4 to 6 రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే నేను ఆల్రెడీ కెమిస్ట్రీలో చెప్పాను, మీకు ఆన్సర్ ఎంత వస్తుందో రాయండి. మొత్తం రాయాలని అంటే మొత్తం వస్తే మొత్తం రాయండి, బట్ మీకు కొంచెమే వచ్చని చెప్పేసి పెట్టకండి. సగం వస్తే సగం రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.